ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే కామన్గా అందరు పేషెంట్స్ అడిగేది ఏంటంటే మా ఇంటి పక్క వాళ్ళు చేసుకున్నారు నీ రీప్లేస్మెంట్, మా చుట్టాలు చేసుకున్నారు ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్, మొక్కాళ్ళ మార్పిడి ఆపరేషన్. కొంతమందికి బాగుంది, కొంతమందికి బాగలేదు. ఇది సక్సెస్ఫుల్ సర్జరీ అయినా కాదా అని ఇవన్నీ ప్రశ్నలు, బోల్డ్ ప్రశ్నలు. సో వీటన్నిటికీ ఒక సూటిగా ఒకటే సమాధానం. సో ఇండియన్ సినీరియో ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే చాలా వరకు ఏంటంటే ఇండియాలో సైన్స్ గురించి మనం ప్రస్తావన తీసుకొస్తే వాళ్ళకి మ్యాజిక్ కావాలి. అదే అబ్రాడ్లో ఏంటంటే లిటరసీ ఎక్కువ కాబట్టి వాళ్ళు మనం చెప్పింది అంగీకరించినా అంగీకరించకపోయినా వాళ్ళందరూ వాళ్ళే లిటరేచర్ చదవడము, లేదంటే కొంచెం గూగుల్లో సర్చ్ చేయడం ఇదంతా జరుగుతుంది. మరి ఇండియన్ సిటీలో ఏంటంటే పేషెంట్ అనే వాళ్ళకి ఏంటంటే సర్జరీ మీద చాలా అపోహలు. సర్జరీ చేసుకుంటే ఏదో జరిగిపోతుంది, నష్టపోతాం అన్న ఒక అనుమానం అనమాట. సో ఇండియన్ సినీరియోలో వాళ్ళకి లాజిక్ అవసరం లేదు, మ్యాజిక్ కావాలి, ఇన్స్టంటేనియస్గా పెయిన్ తగ్గాలి అనేది ఒక దృక్పథంతో ఉంటారు. సో విషయం ఏంటంటే నీ రీప్లేస్మెంట్ అనేది, టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక 30-40 ఇయర్స్ నుండి మార్కెట్లో ఉండడం జరిగింది. సక్సెస్ఫుల్ సర్జరీ. సో మన దగ్గరనే కాదు, బయట యూకే కావచ్చు, కెనడా కావచ్చు, యూఎస్ఏ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఎనీ కంట్రీ ఒక గోల్డ్ స్టాండర్డ్ నీ రీప్లేస్మెంట్, గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్. మన ముఖాల అరుగుదల కూడా స్టేజింగ్ అనేది ఉంటుంది. ఫైనల్ స్టేజ్లో ఏం చేసేది ఏం లేదు. ఎక్కడైతే కాలు వంకర పోయి ఉండి వాళ్ళు ఆల్మోస్ట్ ఊక్కుంటూ నడుస్తున్నారు, వాళ్ళ దినచర్య చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం ద గోల్డ్ స్టాండర్డ్ నీ రీప్లేస్మెంట్. కానీ దాంట్లో ఎంత మంచి సర్జన్, మన ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి సర్జరీ చేశాడు, తనలాంటి వాళ్ళు చేసినప్పటికీ కూడా ఏంటంటే కొంతమందిలో కొంచెము కొద్ది గొప్ప పెయిన్ ఉండవచ్చు. దానికి కారణాలు బోలెడు. సో విషయం ఏంటంటే బెస్ట్ సర్జన్, బెస్ట్ ఇంప్లాంట్ అయినప్పటికీ కూడా పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే సింపుల్. ఎనీ పెయిన్, ఎక్కడ పెయిన్ ఉన్నా కానీ మనకి ఇమ్మీడియట్గా అది క్యూర్ అయితే సంతోషం. లేదంటే మన బ్రెయిన్ అనేది రిపీటెడ్గా పెయిన్కి స్టిమ్యులేట్ అయిపోయి సెన్సిటైజ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇండియన్ సినీరియోలో కూడా ఏంటంటే మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్గా నాకౌట్ చేసుకోరు, ఇమీడియట్గా సర్జరీ చేసుకోరు. దే డిలేట్. ఆ ప్రాసెస్ని డిలేట్ చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్కి రిపీటెడ్గా ఈ సిగ్నల్స్ వెళ్ళడం వల్ల బ్రెయిన్ లోపల కొన్ని హార్మోనిక్ చేంజెస్ రావడం వల్ల, అంటే చాలా సైంటిఫిక్ స్టడీస్ కూడా ఉన్నాయి, అంటే ఫంక్షనల్ ఎంఆర్ఐ కావచ్చు, న్యూరో ఇమేజింగ్, వీటన్నిటి వల్ల కూడా తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ మొక్కాళ్ళు కంప్లీట్గా అరిగిపోయి కంప్లీట్గా క్రిపుల్ అయిన పేషెంట్స్, సర్జరీ లేట్గా చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి స్టడీ చేశారు వాళ్ళ మీద. వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే ఎవరికైతే బ్రెయిన్ ఆల్రెడీ సెన్సిటైజ్ అయి ఉందో వాళ్ళకి రిజల్ట్స్ అంత బాగా లేవు. కారణం ఏంటంటే ఈవెన్ ద బెస్ట్ సర్జన్ సర్జరీ చేసిన, బెస్ట్ ఇంప్లాంట్ చేసిన, ఎందుకంటే కారణం ఏంటంటే బ్రెయిన్ అనేది ఆల్రెడీ సెన్సిటైజ్ అయింది కాబట్టి సర్జరీ అయిపోయినాక కూడా ఏంటంటే అక్కడ ఏదో నొప్పి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ నొప్పి లేదు, అయినప్పటికీ కూడా ఏంటంటే అక్కడ ఏదో నొప్పి ఉందని వాళ్ళ ఆలోచన. దట్ ఈస్ ఆల్ బ్రెయిన్, సెంట్రల్ బ్రెయిన్ సెన్సిటైజేషన్ అంటారు. సో అందుకే మేము ఈ టీకేఆర్ చేసుకున్న ప్రతి పేషెంట్కి ఏంటంటే అట్లీస్ట్ ఈ గాబాపెంటినైడ్స్, దే న్యూరో మాడ్యులేట్ అనమాట, ఒక 1-2 months బిఫోర్ నుండే స్టార్ట్ చేయమని చెప్తాం, సర్జరీకి బిఫోర్, సో దట్ ద ఎండ్ రిజల్ట్స్ ఆఫ్టర్ సర్జరీ దే ఆర్ గుడ్. సో దిస్ ఈస్ డాక్టర్ రమేష్ గాజులా at Panisha Spine Pain Ortho Sleep Center, Uppal Crossroads. Do subscribe my channel. Thank you.